చూడండి, ఇది 1 ఇంచ్కి 1 ఇంచ్ ఫోల్డింగ్ అంటే డబుల్ మీద హాఫ్ ఇంచ్ వస్తుంది. ఓపెన్ చేసి ఇది 1 ఇంచ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రాక్కి. నెక్ ఫోల్డింగ్ చేశాను, డబుల్ ఫోల్డింగ్. చూడండి, ఇది డబుల్ ఫోల్డింగ్ చేశాను. ఈ విధంగా పేపర్లో డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, వెనక సైడ్ నెక్ ఏ విధంగా కనిపిస్తుందో, బ్యాక్ సైడ్ నెక్. ఇది ఫోల్డింగ్ చేసాం కాబట్టి తక్కువ కనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేయలేదు, అందువల్ల ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టీ వస్తుంది. బ్రాకి ఏ విధంగా ఉక్స్ పట్టీ కుడతామో అదే విధంగా దీనికి కూడా కుట్టుకోవాలి. ఇది నెక్కి ఫ్రిల్ కూడా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ అయితే డాటు 4 సైడ్ వస్తుంది. ఫ్రాక్ ఇది బ్రాక్ వచ్చినట్టు. స్లీవ్స్ అనేది చూడండి, ఇది తక్కువ షేప్లో ఉండేది, ఇది బ్యాక్ సైడ్ కోసం. తక్కువ షేప్లో ఉండేది పైది, ఎక్కువ షేప్ ఉండేది బ్యాక్ సైడ్కి వస్తుంది. ఈ విధంగా ఇది ఫ్రంట్కి వస్తుంది, ఇది మాత్రము బ్యాక్ సైడ్కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. సేమ్ అదే. ఇప్పుడు నెక్ డిఫరెంట్ మీకు తెలిసింది కదా. నెక్ బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ తక్కువ పెట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా కావాలనుకుంటే మనం బ్యాక్ సైడ్ డీప్ కోట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కావాలంటే ఇంకా పైకి పెట్టుకోవచ్చు 1 ఇంచ్. స్లీవ్స్ డాట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగొచ్చు, నేను మీకు క్లియర్ చేస్తాను నాకు తెలిసినంతవరకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కటింగ్ ఏ విధంగా చేపిస్తున్నానో అది కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలపచ్చు. ఓకే, మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి.